డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివాహము ఫెయిల్ అవుతున్నటువంటి యువతీ యువకులకు ఎవరెవరు వారి కుటుంబంలో కారణమవుతున్నారు అన్న అంశాల్ని మనము క్రమంగా పరిశీలిస్తూ వస్తున్నాము. అందులో కూడాను కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారికి ఎవరు వీరి వివాహానికి ఆటంకంగా మారుతున్నారు, వీరి వివాహము జరగకపోవడానికి లేదా ప్రేమించి ఉన్నా లేదా బంధువుల్లో పెళ్లి చేసుకున్నా అది పెళ్లి వరకు వెళ్లకుండా ఆలస్యం అవుతూ చివరికి పెళ్ళే వద్దు అనుకుంటున్నటువంటి సమయంలో దానికి కారణభూతంగా ఎవరు నిలుస్తున్నారు అన్న అంశాల్ని మనం ఈరోజు క్లుప్తంగా పరిశీలిస్తాం. మీకు తెలుసు, కుజకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి అనే నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉన్నటువంటి వారు అని ఇవి మనము చాలా వరకు అనేకమైన వీడియోల్లో డిస్కస్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఒక జాతకాన్ని ముందర పెట్టుకొని పరిశీలించే ప్రముఖ పండితులు ఏమిటి వివాహం జరగడం లేదంటే కుజదోషమండి, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో కుజుడుంటే కుజదోషమండి, కుజదోషం ఉన్న వారిని కుజదోషం వారితో చెయ్యాలండి అని చెప్పి దానికి పరిహారాల నెపంతో పూజలు హోమాలు అవి చేసి మసిపూసి మారేడికాయ చేసి చివరికి వివాహం చేసి మళ్ళీ విడిపోయేటట్టు కూడా చేయడానికి కారణమవుతున్నారు. అయితే ఆ దారిలో మనం నడవటం లేదు. ఒకరికి కుజదోషము, కుజశాపము, కుజ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి మన కుజకర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలను మాత్రమే చెప్తాం. ఎవరైనా కానీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో పుడితే రాశిగా కానీ లగ్నం కానీ లగ్నాధిపతిగా పడి ఉంటే వారికి కుజదోషము లేదా కుజకర్మ రిజిస్ట్రీ ఉంది కాబట్టి వివాహము లేట్ అవుతుంది, వివాహము వద్దనుకుంటున్నారు, చివరికి ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్కి వెళ్తున్నారు. ఒక అమ్మాయి తనకంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దవానితో వివాహం చేసుకుంటుంది, లేదా ఒక అబ్బాయి తనకంటే చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారు, లేదా ఒక అమ్మాయి తనకంటే 1, 2, 3 సంవత్సరాలు చిన్నవాడితో వివాహం చేసుకుంటా ఉంది, లేదా ఒక అబ్బాయి తనకంటే ఒక 5 సంవత్సరాలు పెద్ద అమ్మాయితో కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి రిలేషన్స్తో పాటు వితంతువులని పెళ్లి అయిపోయి బిడ్డలు పుట్టినటువంటి వారితో కూడా వివాహాలకు వెళ్తున్నారు. ఇవన్నీ చేసి పెట్టేది ఈ 4 నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి జాతకము అని మనం నిర్ధారణ చేస్తాం. కావాలంటే చెక్ చేసుకోండి, అవునా కాదో తెలుసుకోండి. 1000% కరెక్ట్గా ఉంటుంది.
దాంతోపాటు 1, 7, 11 కాంబినేషన్, లగ్నాధిపతి కానీ 7వ భావాధిపతి కానీ కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉండడము, లేదా లగ్నంలోనే 11వ భావాధిపతి ఉండడము, లగ్నం 7వ భావంలోనే 11వ భావాధిపతి కూర్చోడము, 1, 7, 11 భావాల మ్యాట్రిక్స్ కాంబినేషన్ కలిగి ఉండడము, లగ్నంలోనే శని ఉండడము లేదా 7వ భావంలో శని ఉండడం. ఇన్ని కాంబినేషన్ ఉంటే వారికి వివాహం లేట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇది మనం గమనించవచ్చు కూడా. అయితే వీరు ఇలాంటి కాంబినేషన్ కలిగి ఉండి క్విక్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సడన్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూర్చొని మాట్లాడతాడు, రేపు సాయంత్రానికే నిశ్చితామం అయిపోతుంది, వారంలోనే పెళ్లికి ముహూర్తం పెట్టేసి తాళి కట్టేస్తా ఉన్నారు. అలాంటి వారికి కూడా వివాహాలు జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేయడము లేదా వితంతులు అయిపోవడము, అంటే మీ భాషలో చెప్పలేము ముండం మోయడం అంటారు చూడండి, అలాగా అయిపోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే త్వరగానే భర్తను లేదా భార్యను కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ కుటుంబ పరంపరలో చూడండి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ సర్వసాధారణంగా ఉంటుంది. సాఫ్ట్వేర్లు ఉంటారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వివాహం చేసుకొని వాళ్ళే ఉంటారు. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, తదుపరి ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారు. సంగీతం తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, మార్షల్ ఆర్ట్స్, కరాటే, జూడో ఇలాంటి కుస్తీ పట్టడము, స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో కూడాను వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇవన్నిటి కూడా మనం చెప్తాం, ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు వీరికి కుజకర్మ రిజిస్టర్ ఉందని చెప్తాం. అయితే వీరి యొక్క వివాహానికి ఎవరు కారకులు అవుతున్నారంటే 90% ఆ జాతకులే కారకులు అవుతున్నారు. ఎలాగంటే వీళ్ళు ఎవరైనా చూడండి ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటారు వివాహానికి వెళ్ళేటప్పటికే. ఒక బుక్లో రాసి పెట్టుకునేసి ఒక 10 పాయింట్లు రాసి పెట్టుకుంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడానికో లేదా ఒక అబ్బాయిని అమ్మాయి వాళ్ళు చూడడానికి వస్తే అప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడుకోవడానికి సమయం ఇస్తారు పెద్దవాళ్ళు. మీ యొక్క మనసు ఇప్పి మాట్లాడుకోకండి, మంచి చెడ్డలు మాట్లాడుకోమంటే లోపల వెళ్ళి బుక్ ఎత్తుకొని అబ్బాయిని అడుగుతుంది, ఇది వచ్చా నీకు ఇలా క్వాలిటీస్ ఉన్నాయా, నువ్వు ఎక్కడ పని చేస్తావు అన్ని టిక్లు పెట్టుకుంటా ఉంటుంది. ఏదైనా ఒకటి లేదనుకోండి అప్పుడు అక్కడ ఇంటూ పెడుతుంది. కొన్ని సినిమాలు వచ్చాయి ఈ మధ్యలో దానికి సంబంధించిన సినిమాలు. అలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ లిస్ట్ ఆఫ్ క్వైరీస్ని కొట్టేస్తారో అప్పుడు వీళ్ళకి వివాహం అవుతుంది. ఇది ఒక సమస్య. రెండవ సమస్య ఏమిటంటే ఈ కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కానీ, లగ్నంలో శని ఉన్నవారు లేదా 7వ భావంలో శని ఉన్నవాళ్ళు, 1, 7, 11, 1, 7 శని కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరైనా కానీ చూడండి వాళ్ళ కెరీర్ మొదట చూడాలి. ఏమయ్యా పెళ్లి చేసుకోవచ్చు కదా, 30 దాటిపోతా ఉంది, 35 వచ్చేస్తుంది అంటే మేము ఒక ఇల్లు కట్టాలండి, ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలంట అంటారు. లేదా ఇంకా కెరీర్లో సెటిల్ కాలేదండి అందువల్ల నేను వివాహానికి వెళ్ళలేదండి అంటే ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు, కానీ అన్ని వైపులు ఒప్పుకుంటారు, ఇటువైపు అటువైపు కూడా ఒప్పుకుంటారు, కానీ ఏం పెళ్లికి ఎందుకు వెళ్ళలేదంటే కెరీర్లో ఇంకా సెటిల్ కాలేదండి, ఎస్టాబ్లిష్ లైఫ్ కావలేదండి. కాబట్టి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చేసుకుంటామండి, ఇల్లు కట్టుకోవాలండి, నా భార్య లేదా నా భర్త ఇంటికి వచ్చేసరికి అన్నీ ఇలా ఉండాలండి అని కోరుకునేవారుగా ఉంటారు. అందువల్లే వీరికి వివాహ జీవితం ఫెయిల్ అవుతా ఉంది. చూసి వివాహం తర్వాత పిల్లలు దొరకదు, భర్త దొరకపోగా ఎవరితో ఒకరితో జోడి కట్టుకొని మోడీ సంబంధమైన జీవితం, ఎందుకు పనికి రానటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే ఈ కుజకర్మ రిజిస్టర్ కలిగినటువంటి కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాలు వాళ్ళే ఉంటారు. మంచి డాక్టర్ చదివి ఉంటుంది, ఆమె మూలా నక్షత్రంలో పుట్టుంటుంది,
ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది నాకు డాక్టర్ భర్తే కావాలని. కానీ ఆమె జాతకంలో డాక్టర్ భర్త ఉండరు. ఒక మెకానికల్ నేర్చుకున్నవాడో లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవాడో లేకపోతే ఒక ఆటోమొబైల్ చేసినవాడో ఉంటుంది జాతకంలో. అది వీళ్ళు చూపించుకోరు జాతకాన్ని కరెక్ట్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గర, జనరల్ జ్యోతిష్యుల దగ్గర చెప్పించుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఈ దశ వస్తుందండి, గురువు చూస్తాడండి ఆ ఇంటిని, అప్పుడు వస్తాడండి డాక్టర్ భర్త నీకు ఎత్తుక్కుంటా వచ్చేస్తాడండి, మీ ఎదురు పడతాడండి, అప్పుడు పెళ్లి చేసుకుంటారు. మనల్ని అడుగుతుంటారు, మనల్ని జాతకం చెప్పి ఏ దిక్కు నుండి వస్తారండి, పక్క నుండి వస్తారా దూరం నుండి వస్తారండి, దగ్గరలో ఉంటారండి, వాళ్ళు బాగా చూసుకుని అని అడుగుతుంటారు. ఇలాంటి పనికి మాలిన క్వశ్చన్లు అని అడుగుతుంటారు. సరే మేము చెప్పిన జాతకంలో ఇలాంటి డిజైన్ చేసిస్తాము, వాళ్ళు దూరంగా ఉంటారు, అప్పుడు వదిలేస్తారా? లేదా పక్కనే ఉంటారు, డిజైనింగే ఉండదు, ఈ అమ్మాయికి సరైన జోడు ఉండదు, కానీ మీకు నచ్చిపోయింది, డాక్టర్ అవుతాడు, చేసుకుంటారా? 4 రోజులకి మళ్ళీ విడిపోతారు. అంటే మన జాతకంలో ఏం పర్మిషన్ ఇచ్చింది అనేది మొట్టమొదట చూడాలండి. పర్మిషన్ లేకుండా మీరు కానీ అద్దులు దాటి కానీ ముందుకు వెళ్తే అదేం బౌండరీ దాటిన తర్వాత మీకు అన్ని చిక్కులు తెచ్చిపెట్టేస్తుంది. కాబట్టి ఈ కుచకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారి వివాహ జీవితం కానీ లేదా ప్రేమ జీవితం కానీ ఇవన్నీ ఫెయిల్ అవుతుంది. కారణం ఎవరంటే వీరే. దానికి కారణము కెరీర్ ఇంకా సెటిల్ కాలేదని, లేదా ఇల్లు కట్టలేదని, లేదా మంచి వాహనం కొనలేదని, ఓ భూమి కొనలేదని, లేకపోతే లిస్ట్ రాసి పెట్టుకోండి. వచ్చే భర్తకి బొట్టతలు ఉండకూడదు, వచ్చే భర్త నాజుగ్గా మహేష్ బాబు లాగా ఉండాలి, లేకపోతే 6 ప్యాక్ ఉండాలి. ఇలాగ మొన్నటికి మొన్న ఒకరు వచ్చారండి, చెప్తే మీరు నవ్వుతారు. ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చి, గురుగారు మా అమ్మాయికి వివాహం కాలేదు అన్నాడు. ఎందుకు కాలేదని చూస్తూ ఉంటే ఇలాంటి ఆ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇంకా ఆమె విషయాలు చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే మొన్నటికి బాహుబలి సినిమా వచ్చిందండి, ఆ బాహుబలిలో ప్రభాస్ని చూసి నేను ప్రభాస్నే పెళ్లి చేసుకుంటానని లిస్ట్ రాసి పెట్టుకున్నదండి. తర్వాత ఏమైందంటే వద్దేం అలా కాదనేసి చెప్తే కావాలనే ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయిందండి. హైదరాబాద్కి వెళ్ళి ప్రభాస్ వాళ్ళ ఇంటి ముందర పడిగాపులు కాసిందండి. వాళ్ళు ఎవరు అలో చేయలేదండి. తర్వాత ఇంటికి వచ్చేసిందండి. నన్ను అతను కూడా సరిగా చూడలేదు, సరిగా గమనించలేదు, కాబట్టి నేను గుండు కొట్టుకునేసి ఇంట్లో ఉంటానేసి గుండు కొట్టుకొచ్చేసిందండి. ఇప్పుడు ఇంట్లోనే ఉందండి. మరి బయట రాదమ్మంటే లేదండి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, 10 తరాలకు తరగనటువంటి ఆస్తి ఉందండి, ఇంట్లోనే అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, టీవీ ఉందండి, వండి పెట్టే వాళ్ళు ఉన్నారండి, అన్నీ ఉన్నాయండి. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి రానే రాదండి, నీలంబరి లాగా. అంటే పడయప్ప సినిమాలో నరసింహ సినిమాలు నీలంబరి లాగా లోపలికి పోతే తిరిగి రాదండి, అలాగే ఉంటుందండి, తలుపు కొట్టినా కానీ తెరవదండి, గుండు కొట్టుకొని వచ్చి కూర్చోందండి. ఇప్పుడు ఏమి చేయాలండి నేను అనేసి నా దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వచ్చింది. ఇలాంటి వారే ఈ కుచకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు. బాగా గమనించండి. కోపం అధికంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక అబ్బాయికి పెళ్లి జరగాలి, వాడిని కుచకర్మ ఉంది, పెళ్లి చూపులకి రమ్మని చెప్పారు అమ్మాయి వాళ్ళు. ఇతను పోయేటప్పుడు వాడిని టిక్ ఫ్రెండ్ని తోడుకోపోతాడు. టిక్ ఫ్రెండ్ తోకవాడు, వాడిని తీసుకెళ్లి పక్కన కూర్చొని ఇతను కాదు డిసైడ్ చేసి టిక్ ఫ్రెండ్ డిసైడ్ చేస్తాడు. అమ్మాయి నడక బాగలేదురా, అమ్మాయిని పాడమని చెప్పు, ఆమెకు వంట వచ్చా అడుగు, లేకపోతే ఆమెకి డాన్స్ వచ్చా అడుగు, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అడుగు అని ఈయన చెప్పిస్తా ఉంటాడు. ఆమెకు కొన్ని విషయాలు తెలియదు. అప్పుడు వద్దులేబ్బా ఇలాంటి వాళ్ళతో అనేసి వీడు రిజెక్ట్ చేస్తాడు. పెళ్లి చేసుకునేది వాడు, కానీ ఇతను ఏం చేసి పక్కన టిక్ ఫ్రెండ్ గాడు ఏం చేస్తాడంటే పుల్ల పెట్టి ఆ వివాహాన్ని చెడిపేస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా జరుగుతూ ఉన్నాయి. మూడో విషయం ఏమిటంటే అక్కన పక్కన వాళ్ళు, అలాంటి వారు కూడా ఏం చేస్తారంటే వచ్చిన అమ్మాయి లావుగా ఉంది, నీకు తగిన అమ్మాయి కాదు, అదని ఇదని చెప్పేసి ఆ ఫోటో చూపించేప్పటికే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఉంది, అదేమిటంటే కనిష్ట సహోదరులు. అంటే ఈ అబ్బాయికి చెల్లెలు కానీ, ఈ అబ్బాయికి తమ్ముడు కానీ, లేదా అమ్మాయికి చెల్లెలు కానీ, ఆ అమ్మాయికి తమ్ముడు కానీ ఈ ఫోటోలు అవి చూసి వాళ్ళకి నచ్చకపోతే ఈమె కూడా నచ్చలేదనేసి వాళ్ళకి అలాగా బ్రెయిన్ వాష్ చేసేసి పెళ్లి జరగని కూడా చేసేవాళ్ళు వీళ్ళు. అంటే ఒక్కొక్క కర్మ రిజిస్ట్రీలో ఎవరు వీరి వివాహ జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. అప్పుడేం చేయాలి? ఓహో, వీరు కావాలనే వివాహ జీవితంలోకి అడుగుపెట్టి మనం కాపురం చేసుకుంటా ఉన్నా కానీ ఏదో ఒకటి అడగమని చెప్పి, భర్తను అడగమనో లేదా భార్యను అడగమని చెప్పి వారి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి గ్యాప్ని ఏర్పాటు చేసి, అంటే మ్యారేజ్ బ్రేకప్ అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. ఇది చేసేది వాళ్ళు కాదు, మీరు తీసుకొచ్చుకున్నటువంటి కర్మ.
ఆ కర్మ అనేది మిమ్మల్ని ఏం చేస్తుందంటే వీళ్ళ రూపంలో మీ వివాహ జీవితంలో దెబ్బతీస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? మీరు తెలివిగా ఓహో నేను కుజకర్మ రీష్లో పుట్టాను కాబట్టి నాకు ఇలాంటి వారి ద్వారా నా వివాహ జీవితం దెబ్బతింటా ఉందని తెలుసుకొని కళ్ళు తెరిచి ఆ మాయలో నుండి బయటపడితే తప్ప మీకు వివాహ జీవితం బాగుండదు, వివాహం జరగదు, వివాహం జరిగినా కానీ సుఖ జీవితం అనేది ఉండదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అనేక జాతకాలను పరిశీలించగా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ పరిశోధన అనేది ఇప్పటికీ ఎనార్మస్గా కొనసాగుతూనే కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలు కొత్త విషయాలని మీకు చెప్పడం వల్ల ఇప్పటికి కూడాను మీకు కొన్ని విషయాలు తెలియవు. ఏదో మాకు అన్ని తెలుసని భ్రమలో ఉన్నారు, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అవి మనం నేర్చుకుంటూనే ఉండాలి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.